అది మనం లైఫ్ లో అనుకోం. అంటే దానికి పెట్టే ఫీడ్ ని బట్టే ఉంటుంది. అవును, ఆహారం పెట్టే ఉంటాయి, దానికి ఫీడ్ దొరికింది, దానికి గ్రోత్ మంచిగా అయింది. బాగా హెవీగా ఉన్న బఫెలోస్ వచ్చాయి. మీరు పాలు పిండి కూడా ఒక రైతుకు చూపించారు. ఏంటి ఆ ఛాలెంజ్ ఏదో? తమ్ముడు, ఎక్కువ మనం ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్ మీద చూస్తున్నాం, ట్రేడర్స్ అమ్మేవాళ్ళు 5 లీటర్ 6 లీటర్ పాలు ఇస్తాయి, మేము ఎక్కువ గ్యారంటీ చెప్పాం, మేము ఎక్కువ అది చెప్పామంటే ఆయన తీసుకొచ్చేది చిన్న బర్రెలు, దానికి కెపాసిటీ అదే 5 లీటరే. సో కాన్సెప్ట్ మీద నాకు చెప్పు, 5 లీటర్ ఇచ్చేది టైంకు పాల్, రైతులు ఎప్పుడు డబ్బులు తీయాలి దాని నుంచి, దానికి కూడా 3.5-4 కేజీస్ దానా తినిపించాలి టైంకి. ఆ దానాలు తినిపించడానికి 5 లీటర్ వాళ్ళు పాలు తీస్తే ఆ బర్రెతో ఎప్పుడు రిటర్న్ వాడుకు అవుతాయి. ఈ సంవత్సరం వెళ్ళిపోయినాక నెక్స్ట్ సంవత్సరం అయినాకు అవుతాయి. అదే 14 లీటర్స్ తీసుకుంటే ఈ సంవత్సరంలో బర్రె ఫ్రీ అయిపోతాయి. అదే నువ్వు 24 లీటర్స్ తీసుకుంటున్నావు అనుకో, 28 లీటర్స్ తీసుకుంటున్నావు అంటే ఈ 2 బర్రెలు మేపే అది ఒక్క బర్రె మేపుతున్నావు నువ్వు. సో దానికి ఆదాయం ఎంత ఉంటాయి? తిండి ఎక్కువ కాదు, 1 కేజీ దానా ఎక్కువ అవుతాయి, టైంకు 2 కేజీస్ జొన్న సొప్పు కొట్టి ఎక్కువ అవుతాయి. సో లాభం ఇంక్రీజ్ అయిపోయింది కాదు. సో అదే చిన్న రైతు బరే కాదు, ఎందుకంటే ఆ రైతు 3 లీటరే పిండున్నాడు, 3 లీటర్ అలవాటు ఉన్నది ఆయనకు. టైంకి 14 లీటర్స్ 14 లీటర్ టైంకు పిండాలి అంటే ఆయనతోని కాదు. పని మంచి బిహారీ మంచి ఉండాలి. ఆ బర్రెకు ఇప్పుడే 10 లీటర్స్ చూశారు మీరు లైఫ్ లో. ఆ 10 లీటర్ పిండడానికి వాడు 7 to 8 minutes తీసుకున్నాడు, బీహార్ వ్యక్తి, బీహార్ వర్కర్. మన వాళ్ళు కూర్చుంటే 15 minutes కావాలి, వాళ్ళు 20 minutes కూడా కావచ్చు. అప్పుడు దాకా బర్రె కొంచెం పాలు ముంజవచ్చు, వెనక వెళ్ళిపోతాయి. సో పెద్ద గీదలకి వెళ్ళాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకుంటే పిండడానికి మీకు అంత అలవాటు ఉండాలి. లేదు అనుకో, ఇంటిలో 2 పిండుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఒక మంచి ఆ సైడ్ కూర్చొని 2 సన్లు పిండుకోవాలి, ఒక మంచి ఈ సైడ్ కూర్చొని 2 సన్ తీసుకొని ఆ టైంలో 8 minutes అయితే మంచిది పాలు తీసేయడానికి. ఎక్కువ వెళ్తే పాలు కొంచెం వెనక వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అదే నువ్వు 10 minutes పైన వెళ్ళిపోయినా అనుకో ఇంకా అవకాశం ఎక్కువ ఉంటాయి. సో బర్రెలు తీసుకోవడానికి కాదు, మజర్ బాయ్ దగ్గర ప్రాబ్లం ఏమంటే పాలు మంచి ఇచ్చేది బర్రెలు ఉంటాయి, పిండేవాడు ఉండాలి, తినిపియే మంచి ఉండాలి. నేను ఇంత నిలబడి చెప్తున్నా, డేరింగ్ తోని ఏమైనా చెప్తున్నా, నేను నాకు కోపంతో చెప్తున్నా, నేను నాకు ఇష్టం లేదు ఏమైనా చెప్పడానికి, కానీ నిజం చెప్తున్నా. వాడు 6 లీటర్స్ పైన అమ్మేవాడు, వాడికి ఎక్స్పీరియన్స్ లేదు, వాడికి డైరీ ఫామ్ ఇంకా లేదు, వాడికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, బర్రెలు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. మజర్ భాయ్ ఏం వీడియోలో ఏం చెప్తున్నాడు అదే క్యాచ్ చేసి కాపీ పేస్ట్ చేస్తున్నారు. అది 100% వాస్తవం చెప్తున్నా నేను. ఇది నిజాం అబద్ధం చెప్పండి మీరు. మజర్ భాయ్ వీడియో చూసి మజర్ భాయ్ ఏమేం టాపిక్ మీద ఏమేం చెప్తున్నారు అది ఇక్కడ ఉంచుకొని కాపీ పేస్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ లో. నువ్వు లైఫ్ లో బర్రె మేపేలేదు, నువ్వు లైఫ్ లో చూడలేదు. టైం కు 14 లీటర్స్ ఇచ్చే బర్రెలు కూడా ఉన్నది, 15 లీటర్స్ టైం కు బర్రెలు ఇచ్చేది ఉన్నది, 12 లీటర్స్ టైం కు ఇచ్చే బర్రెలు ఉన్నది, 10 లీటర్స్ టైం కు ఇచ్చే బర్రెలు ఉన్నది. నువ్వు 5 లీటర్సే చూసినావు, నీ దగ్గర వచ్చింది నువ్వు చెత్త తీసుకొచ్చినావు, స్క్రాప్ తీసుకొచ్చినావు. అది 5 లీటర్ కూడా ఇయ్యడానికి చచ్చిపోతాయి ఆ బర్రె. ఎంత తినిపించిన తర్వాత 5 లీటర్ దాని కింద వస్తాయి. ఆ బర్రెలు అమ్మి నువ్వు పెద్ద పని చేసుకుంటున్నావు అని అనుకుంటే అది వేస్ట్. రైతుల సైడ్ లేదు, నువ్వు నీ ట్రేడింగ్ సైడే ఉన్నావు. ఎందుకంటే 70-80% రైతులకు తక్కువలో బర్రెలు కావాలి. ఆ తక్కువలో ఇయ్యడానికి నువ్వు కాన్సెప్ట్ మీద నిలబడే ఉన్నావు, ఆ తక్కువలో నువ్వు అమ్ముతున్నావు, ఆ తక్కువలో ఆ రైతు తీసుకోపోతున్నావు. ఆ డబ్బులు అయితే ఆయన తీస్తలేదు, ఆయనకు లాభం అయితే లేదు. డైరీ ఫామ్ లో వాడు లాస్ లో వెళ్ళిపోతారు. సో మిల్కింగ్ మంచిగా ఉంటేనే వాళ్ళకు వచ్చేది మంచిదే డబ్బులు. ఇంత చెప్పే మజార్ భాయ్, మరి రైతులకు ఎందుకు ఇంత రేట్లు చెప్తున్నారు అంటున్నారు? ఉంటాయి కాదు, బ్రీడ్ ఉంటే ఎందుకు లేదు? ఈ షర్ట్ నువ్వు కొన్నావు అనుకో, ఫుట్పాత్ లో కూడా దొరుకుతాయి, 50 రూపాయలు 100 రూపాయలు దొరుకుతాయి. నువ్వు ఇంటికి తీసుకుపోయినా ఒకసారి ఇంకంటే ఇరిగిపోయింది, ఇక్కడ నుంచి ఇరిగిపోయింది. అదే చెత్త నువ్వు బరే తీసుకుపోయినా అనుకో, 3-4 నెలల్లో నువ్వు అది అయిపోయింది దానికి పని. మదర్ వే ఇస్తున్నారు డైమండ్ షర్ట్ నీకు, నువ్వు 4 సంవత్సరం కూడా కడిగి వేస్తే కూడా దానికి ఇంత కూడా బట్టే ఇక్కడ కాదు, బరే కూడా కాదు. అదే అంటే పిండి కొద్ది రొట్టె అంటారు. సో నువ్వు పెట్టే అమౌంట్ ని బట్టే నీకు వచ్చే బఫేలో కూడా ఉంటుంది. అదే ఇప్పుడు 10 లీటర్స్ 12 లీటర్స్ 14 లీటర్ టైం కు ఇచ్చే బర్రె ఎండిపోవాలి అంటే 2 సంవత్సరం అవుతాయి, 2 సంవత్సరం నారా కూడా అవుతాయి. కట్పియ లేకుంటే, కట్పించిన సంవత్సరంలో చేసిన అనుకో మంచి, ఇంకా మంచిది నీకు. ఒక్కసారి నువ్వు కట్పియ లేకుంటే కూడా 2 సంవత్సరం దాకా నీకు పాలు వస్తుంది అంటే ఏం పాలు తగ్గాలంటే ఎప్పుడెప్పుడు తగ్గుతాయి? లీటర్ తగ్గి ఏ టైం దాకా వెళ్ళిపోలేదు.
అయితే ఇప్పుడు 14 లీటర్స్ ఇచ్చే ఈ బఫేలో ఏదైతే ఉందో దీని పాల ఎన్ని రోజుల వరకు తీసుకోవచ్చు? సార్ 7 months అయితే పాలు తగ్గదు. అంతకంటే మించి తీసుకుంటే అవును. ప్రాబ్లం అయింది. నువ్వు కట్టించినావు అనుకో ఈయన దాకా నీకు పాలిస్తూ ఉంటాయి.